చంద్రకొండ మండలంలోని రైతు వేదిక నందు మునగ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ పాటిల్ మాట్లాడుతూ మునగ పంట మనకు తెలిసిన పంట అని, మనం తినే పంట కాబట్టి దీనికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుందని, 7-8 నెలల్లోనే కాయ చేతికొస్తుందని పేర్కొన్నారు. ఒక్క కాయ 10 రూపాయల పైన మార్కెట్లో అమ్మడం జరుగుతున్నారు. ఎండాకాలంలో పొలాన్ని ఖాళీగా వదిలేయకుండా మునగ సాగుతో అంతర్ పంటలతో రైతులు ఎక్కువ లాభాన్ని పొందాలని కోరారు. మునగ సాగు చిన్న సన్నకారు రైతులకు ఒక గొప్ప వరం లాంటిదని, మండల రైతులందరూ ఈ మునగ సాగు చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలన్నదే తన లక్ష్యం అన్నారు. రైతులను ఈ పంటపై సందేహాలను కోరగా రైతు భోగినపోయిన కోటేశ్వరరావు ఈ సంవత్సరం తాను ఎకరంలో మునగ పంట వేశానని, పంట చాలా మంచిగా వస్తుందని తెలిపారు. రాబోయే సంవత్సరంలో మునగ పంటను గ్రామాల్లోని రైతులందరికీ చెప్పి 20 ఎకరాల వరకు పంటను పండిస్తామని తెలిపారు. మన జిల్లాలో ఉన్న రైతులు ఎంత కష్టపడుతున్నారో నేను చూశాను. ఈ 3 నెలల్లో చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు రైతులు. మీకు ఎక్కడెక్కడ అడ్డం ప్రాబ్లమ్స్ వస్తాయో మేము అది మీకు సాయం చేస్తాం. కానీ ఇట్లాంటి వాళ్ళు చెప్తారంటే మనం విని మనం ఎక్కడ తప్పు అవుతామా అది చూసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ భయపడొద్దు అని నా విజ్ఞప్తి. భయపడితే అట్లానే ఉండిపోతాం. ₹300 సంపాదించారు, రైట్. సో అది బస్సు ఖర్చు అవన్నీ పోగా. ఇప్పుడైతే మహిళలకి బస్సు కూడా ఉచితంగా అయింది కదండి. ఇప్పుడు ఎవరు వద్దన్నారు? సో ఇది మంచి అవకాశం వాడుకోవచ్చు కదా. ఊర్లో ఇద్దరు కాదు, సపోజ్ ఒక ఊర్లో 10 రైతులు ఉన్నారు, మునగ తోట ఉన్నవాళ్ళు. వాళ్ళ పంట వచ్చేసింది, 20 కిలో వచ్చేసింది పంట. అదే పంట ఈ మహిళ తీసుకొని ఉచిత బస్ సర్వీస్ వాడుకుంటూ మెయిన్ మార్కెట్కి వచ్చేస్తుంది. మొత్తం ₹5 అంటే ఈజీగా ఆమెకి 20 కిలో కంటే ఎక్కువనే తీసుకుపోవచ్చు. సో ఒక 40-50 కిలోలు అనుకోండి ప్యాక్ చేసుకుని వచ్చేసి. సో రోజుకి 200-300 ఈజీగా సంపాదించి 2 గంటల్లో హాయిగా ఇంటికి వాపస్ వెళ్ళిపోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది? భూమి ఉన్న రైతులకి మంచి ఆదాయం వచ్చేస్తుంది, భూమి లేని వాళ్ళకి కూడా మంచి ఆదాయం వచ్చేస్తుంది. ఇంకా అదే మహిళ మీ పొలంలో వచ్చిన ఆ ఆకులకి అది పొడి, చట్నీ అవన్నీ చేసి అది కూడా అమ్మేయచ్చు. సో దాంతో ఇప్పుడు ఏమవుతుంది, మనకి పోషక ఏదైనా ఆహారంలో అది తక్కువ ఉందో అది కూడా మారిపోతుంది. సో నా ఉద్దేశం ఏముందంటే, మన ప్రాంతంలో మంచిగా ఇది వచ్చే ఏదైనా కూరగాయలు ఉన్నాయో దాంట్లో ఒకటి ఇది ములక్కాయ. సో ఈ ములక్కాయ ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు. సో అది మనమే వాడుకుంటూ మన ఆరోగ్యం కూడా బాగా అవుతుంది, మన ఆదాయం కూడా బాగా అవుతుంది. సో రైతులకి చేయాలంటే ఏం అడ్డం వస్తుంది? విత్తనాలు దొరకటం లేదు. విత్తనాలు మేము జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని అతి తక్కువ ధరలో ఇప్పించడానికి కాంటాక్ట్స్ తెప్పించాము. దానికి మీరు పాలిథిన్ బ్యాగ్స్లో వేసుకొని మీరే నర్సరీ వేసుకుంటారంటే మీకు ₹5,000 అది మీరు సాధించవచ్చు. ఇవన్నీ మా వల్ల కాదు, నాకు జాగా లేదు, నాకు డైరెక్ట్ మొక్క ఇవ్వు అని మీరు చెప్తే మొక్క సప్లై చేసే మనిషి కూడా మన దగ్గర సప్లయర్ ఉన్నాడు. అది మీరు తీసుకొని ముందుకు పోవచ్చు. నీళ్లు కోసం మీకు నీళ్లు అంత అవసరం ఉండదు ఈ చెట్టుకి. కానీ బోరు లేదంటే వాగు, చెరువు పక్కన ఉన్న రైతులు దయచేసి వాళ్ళే ఈసారి మీరు వేయండి. మిగతా వాళ్ళు కూడా దీనికి ట్రై చేయవచ్చు. కానీ నీటి సౌకర్యం లేనప్పుడు దెన్ ఎండకు మన దగ్గర విపరీతంగా కొడుతుంది. ఏప్రిల్ మేలో 50 డిగ్రీ సెల్సియస్ దాటుతుంది. అప్పుడు ఇది మొత్తం ఎండిపోయింది. అట్లా రైతులకి నష్టం జరగొద్దు అనే ఉద్దేశంతో ఆ రైతులకి మేము ఇప్పుడు అయితే ప్రోత్సహించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన చెట్లు బతికినాయి అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఎండాకాలంలో ఏం మనకి ఫరక్ పడదు, ఆ చెట్టు మంచిగానే ఉంటుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఎంత ఎండ కొడుతుందో అంత కాయలు కాస్తాయి. సో ఈ విధంగా అన్ని అంశాలు చూసుకుంటే ఇది బెస్ట్ క్రాప్ ఉంది మనకి. అని ఏమవుతుందంటే, మేము వేసాము, గొంగళి పురుగు వచ్చింది, అందుకే మేము చేయలేకపోయాము, మార్కెట్ ధర పడిపోయింది.
ఈ ఆదర్శ రైతులు కొంతమంది ట్రై చేశారు. ఈ ఆదర్శ రైతులు చాలామంది వాళ్ళు రైతులు లేకపోవచ్చు అని నా అనుమానం. ఏదో లక్షలాది రూపాయలు ఉన్నాయి, సరే ఏదో కొత్తగా చేసి చూద్దాం అట్లా ట్రై చేస్తారు. అండ్ లక్షల రూపాయలు వాపస్ రాలేదు కాబట్టి ఇది బాగలేదంటారు. సన్న చిన్న రైతులు చేసి చూస్తే ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఈ జిల్లాలో నేను చూశాను ఎంత కష్టపడి రైతులు రోజు పత్తి పొలాల్లో పోయి పిచికారీ చేస్తారు, కలుపు తీసి మంచిగా ఉంచుతారు పొలానికి. అసలు మీరు దానికంటే సగం కష్టపడితే కూడా దీంట్లో మీకు దానికంటే డబల్ ఆదాయం వచ్చేస్తుంది. సో పురుగు మందు వేసేది అవసరం లేదు. పురుగు మందు బదులుగా ఈ కెమికల్స్ వేసే బదులుగా మీరు వేప నూనె వాడండి. తర్వాత ఎరువు కోసం అయినా కూడా మనము అసలు ఈ చెట్టుకి ఆకులు ఏదైతే ఉన్నాయో అదే మంచి ఎరువు ఆ చెట్టుకి, రైట్. సో ఈ విధంగా కొత్త ఎరువు వేయాలని కూడా అవసరం చాలా తక్కువ ఉంటుంది. అన్ని విధాలుగా చూస్తే అసలు కాయలు కాసే ముందు ఈ ఆకుల ద్వారానే మన ఆదాయం మొదలైపోతుంది. సో ఇప్పుడు నవంబర్ నెలలో మనం పెట్టుకుంటే 5 నెలల్లో పువ్వులు వస్తాయి, 7వ నెలలో మన దగ్గర కాయలు వస్తాయి. నవంబర్